హలో గైస్, గుడ్ నైట్. అరే గుడ్ నైట్ అంటే వ్లాగ్ ఎండ్ చేయట్లేదు, వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. టైం వచ్చేసి 9:15 అయింది. వెనకాల చూస్తారు కదా మినీ బస్ ఉందన్నమాట. సో ప్రజెంట్ మనం చౌడసముద్రంలో ఉన్నాం అండ్ ఇప్పుడైతే అందరం కలిసి శ్రీశైలం వెళ్తున్నాం, ఫ్యామిలీ అందరం కలిసి. సో చాలా ఇయర్స్ తర్వాత మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి ఒక చిన్న ట్రిప్ లాగా వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి. ఇక్కడ మన బుక్కు బ్రో కూడా ఉన్నాడు, రాయ్ గేమర్ నాని వచ్చాడు. తను కూడా చెల్లి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇది మా ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ అనమాట. మేము మా ఫ్యామిలీ అండ్ బావాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం. టోటల్ 14 మెంబర్స్ ఉన్నారు. ఏంరా అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు, ఎవరి పనుల్లో వాడు. వీడేమో ఓవర్ యాక్షన్, మా పెద్ద మంచి రాకపోతుంది. బావా హాయ్ బావా. బావా వ్లాగ్లో పెడతా బావా, యూట్యూబ్లో పెట్టేస్తావా? ఇప్పుడే స్టార్ట్ అయినాము చౌడసముద్రం నుంచి. మొత్తం 366 కిలోమీటర్స్ ఉంది చౌడసముద్రం నుంచి శ్రీశైలం. అండ్ 8 to 9 hours అయిపోతుంది ట్రావెల్ టైం. మనకి విత్ బ్రేక్స్ ఇంక్లూడ్ చేసుకుని ఒక 10 hours వరకు పట్టచ్చు. రెడ్ పార్టీ వాళ్ళు బిజీగా ఉన్నారు, వీడియో కాల్స్. బావా ఏదో చెప్తానా చెప్పు. గట్టిగా పాడాలమ్మా, గట్టిగా పాడాలి. పాడు పెద్దమ్మా, పాడు. నీతో పాటు నేను కూడా పాడతలే, పాడు. సరే బాగా కనెక్ట్ అయ్యావు కదా శివాని. అల్లరి రా. శేఖర్ అంటే మంచిగా స్లీప్ వేసేసాడు, కింద సెటిల్ అయిపోయి కంఫర్టర్ తెచ్చుకున్నాడు. అన్నా బాగా సెట్ చేసుకున్నావులే. బస్సులో స్పీకర్ మంచి JBL స్పీకర్స్ పెట్టున్నారు. ఇక్కడ స్పీకర్ డిసప్పాయింటెడ్, ఫుల్గా ఎక్కువ ఉంది స్పీకర్. వెనకాల లాస్ట్ సీట్ వెనకాల సబ్ వూఫర్ కూడా ఉంది పెద్దది, బట్ స్పీకర్ మాత్రం మంచి చేస్తారు. కొండలకి ఎవరో మంట పెట్టున్నారు, ఎండిపోయినటువంటి కాలిపోతాయి. తర్వాత వర్షాలు పట్టేప్పుడు మంచిగా చివరి వస్తుంది పెట్టారనమాట. వెహికల్స్ అని ఇక్కడ ఆగున్నాయి. గేట్ 6కి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మనం కూడా ఇక్కడ ఆగాల్సిందే. అండ్ ఇక్కడ నుంచి 47 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలంకి. రఫ్లీ అరౌండ్ 1 hour 30 minutes పట్టచ్చు. జర్నీ మాత్రం కొంచెం హారబుల్ అనే చెప్పాలి, ఎందుకంటే మినీ బస్ కదా. సో అంత కంఫర్ట్ లేకుండే, కింద పడుకోవడము, మధ్యలో పాతలో శేఖర్ రెడ్డి అని పడుకున్నాడు కదా, కొంచెం అట్లా నేను కూడా పడుకున్నా. చాలా హారబుల్ ఉంది, కొంచెం నెక్ బ్యాక్ అంతా పెయిన్ అవుతుంది. పెద్ద బస్ అయినా కొంచెం కంఫర్ట్ ఉంటుండే, బట్ మినీ బస్ కదా, సో ఎక్కువ సీట్కి ఎక్కువ గ్యాప్ కూడా లేదు. లెగ్ రూమ్ స్పేస్ కూడా ఎక్కువ లేకుండే, కాలు పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. అట్లీస్ట్ మ్యూజిక్ సిస్టమ్ వర్క్ అవుతుంటే అయినా ఆ మ్యూజిక్లో, ఆ ఎంజాయ్మెంట్లో కష్టం అనిపించకపోతుండే. ఇవన్నీ పెద్ద నోటీస్ చేయకపోతున్నా ఆ ఎంజాయ్మెంట్లో. అది కూడా లేకపోయేసరికి ఇంకా కొంచెం ఎక్కువ స్ట్రెస్ఫుల్ అనిపించింది. హైవే రిసార్ట్స్ బై హరిత ఏపీ టూరిజం. లోపల ఎట్లుంటో తెలియదు కానీ డెకరేషన్ మాత్రం బాగానే చేశారు. కాటేజెస్ టైప్ ఉంది. నైట్లో వచ్చేసి లైక్ గేట్ క్లోజింగ్ టైంలో వచ్చేసి లోపలికి వెళ్ళలేకపోతే మార్నింగ్ వరకు ఇక్కడ స్టే చేసి మీ తర్వాత అయినా మీ జర్నీని కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ దొర్నల గేట్ దగ్గర స్టే చేయడానికి కూడా.
రూమ్కి అయితే వచ్చేసాము. మల్లికార్జున సదన్లో తీసుకున్నాము. 3 rooms తీసుకున్నాము. 5 members ఒక రూమ్కి. అది చెప్పడం ఓన్లీ ఇప్పుడు మార్నింగ్ అంతా తిరిగేసాం. నైట్ నేను మ్యాక్సిమం ఉంటాను హైదరాబాద్ వెళ్తుంది తెలియదు. సో అడ్జస్ట్ అయిపోవచ్చు అని చెప్పి ఇంకా తీసేసుకున్నాం అన్నమాట. 3 rooms చాలు అని చెప్పి. ముక్కుబ్రో ఫుల్ బిజీ ఉన్నాడు. ముక్కుబ్రో ఫుల్ బిజీ ఉన్నావు. చిన్న పిల్లాడివా? పెళ్ళి చేస్తుంటే ఈ టైంకి 10 మంది పిల్లలుగానే పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్రెషప్ అయిపోయి ఫుడ్ తింటే తర్వాత బాడీకి కొంచెం ఎనర్జీ వస్తుంది. అండ్ ప్లాన్ అయితే ఏం లేదు. మార్నింగ్ దర్శనం చేసుకొని వచ్చేయాలి. ఈవినింగ్ బావ వాళ్ళు కళ్యాణంకి వెళ్తున్నారు. పాపం శివానికి అయితే మొత్తం పాదాలంతా ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసినాయి. హాయ్ శివు, బుజ్జి ఒకసారి నీ కాళ్ళు చూపివా? ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసింది పాపము. కాళ్ళు మూవ్ చేయడానికి ఛాన్స్ లేక. నీ చెప్పులు ఎంత పెద్దగా ఉన్నాయో నీ కాళ్ళు కూడా అంత పెద్దగా అయిపోయినాయి. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. డే 2. శివాని గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారుగా. అయ్యా తీసా. సో ఈరోజు డే 2 ఫ్రమ్ శ్రీశైలం. ఈరోజు మనము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. మహానందికి వెళ్ళేసి మహానంది నుంచి వెళ్దామని చెప్పి ప్లాన్ అనమాట. వీళ్ళు నన్ను బ్లాగింగ్ చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తున్నారు. అమ్మ కూతురు ఇద్దరు మ్యాచింగ్ వేసుకొని వచ్చి ఫోటో అని చెప్పి. సో ఇవాళ మహానంది వెళ్ళి మహానంది నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. యూ డోంట్ డిస్టర్బ్ మీ వైల్ బ్లాగింగ్. ఇద్దరు ఆంటీలు ఇద్దరు ఫోటోల కోసం నేను సాగు కొడుతున్నారు. పెళ్ళి అయిపోతే ప్రతి ఒక్క ఆంటీ అని అంటారు శివాని. ఎస్ కదా, అవునా కదా, మీరే చెప్పండి. సో ఇప్పుడైతే ప్రెసిడెంట్ కాఫీ తాగడానికి వెళ్తున్నాము. నిన్న వచ్చిన తర్వాత అరౌండ్ 10:30కి స్టార్ట్ అయినాము. దర్శనంకి వెళ్ళాము. మాకు అరౌండ్ 2 hours పట్టింది. 50 minutes షెడ్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత దర్శనానికి అరౌండ్ 1 hour ఏమో పట్టింది. జనాలు ఎక్కువ ఉంటాయి మార్నింగ్. అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. ఈవినింగ్ అయితే చాలా త్వరగా అయిపోయింది. ఆల్మోస్ట్ 8 to 10 minutesలో దర్శనం అయిపోయింది. మొత్తం అసలు జనాలు ఎవరు లేకుండా గబగబా వెళ్ళిపోతూ వచ్చాము. ఈ పిల్లని ఇన్సల్ట్ చేస్తుంది ఇక్కడ. పట్టుకో బ్యాగ్. అండ్ ఇవాళ మార్నింగ్ 4కి లేచాను. లేచి మళ్ళీ 3:30కి లేచాను. ఫ్రెష్ అప్ అయిపోయి నేను తిని 4 కల్లా టెంపుల్కి వెళ్ళిపోయాను. దర్శనం తీసుకొని వచ్చేసాను. 5 వరకు 1 hour పట్టింది. జనాలు అయితే ఎక్కువ లేకుండే. బట్ ఏంటంటే మేము వెళ్ళిన ఒక 20 minutes తర్వాత గేట్స్ ఓపెన్ చేశారు దర్శనానికి. అంత త్వరగా వెళ్ళిపోయాము. అభిరుచి దగ్గర కాఫీ ఉంటుందని చెప్పి విశ్వసనీయ వర్గాలు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో అక్కడికి వెళ్తున్నాం కాఫీ కోసం. సో లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. అండ్ వీఆర్ స్టార్టింగ్. శివాని ఆంటీ మళ్ళీ ఫోన్ మర్చిపోయిందని చెప్పి వచ్చింది. సో లగేజ్ అంతా తీసుకొని బస్సులో వేసేసి చాలా మహానంది ఫర్ టుడే. దాంట్లో ఎక్కడ మంచి బుక్గానే కనిపిస్తున్నాం అనుకుంటున్నాం. అయ్యా హలో, గుడ్ మార్నింగ్. దాన్ని లాక్డౌన్ జస్ట్ సింపుల్. లగేజ్ అంతా లోపల సర్దడానికి కష్టపడుతున్నాం భయ్యా. చాలా ఉంది లగేజ్. శిఖరంకి వచ్చాము ఇప్పుడే అందరము. ఇప్పుడు ఇన్ని మెట్లంతా ఎక్కాలి. యాక్చువల్లీ అటు సైడ్ నుంచి రోడ్ కూడా ఉంది. కార్లో అయితే వెళ్ళిపోవచ్చు, బట్ బస్సెస్ అయితే వెళ్ళవంట. సో అందరు కలిసి ఇప్పుడు ఈ మెట్లని ఎక్కి పైకి వెళ్దాం.
కోతి వేషాలు అని అందుకనే అంటారు అనుకుంటా. కింద నుంచి ఎక్కిన మెట్లైన తర్వాత మళ్ళీ ఇన్ని మెట్ల పైకి ఎక్కాలి. ఎంట్రీ టికెట్ ఉంది, 20 రూపీస్ పర్ పర్సన్ ఉంది ఎంట్రీ. అండ్ ఇక్కడ నుంచి మనకి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ కూడా ఉంది, అక్కడికి ఇప్పుడు ఎంట్రీ లేదు. నెమలి అరుపులు వినిపిస్తున్నాయి, బట్ ఎంట్రీ లేదు. శివలింగం షేప్లో ఇక్కడ ఫ్రేమ్ చేస్తున్నారు, బాగుంది. ఈ టైం అయితే ఫుల్ లైటింగ్ ఉంటుంది. ముగ్గు బ్రో గట్టిగా శిఖరం పై నుంచి చూసాను, అది కనిపిస్తుంది, అది కనిపించలే. మా బావ ఎంత అప్పుడప్పుడు కొంచెం అలా ఈ మనిషి అంతే అప్పుడప్పుడు కొంచెం ఆటోకి బిహేవ్ చేస్తుంటాడు. ఇక్కడ షాప్లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. కోతులేమో చాలా ఉన్నాయి, బట్ కోతులు అక్కడ ఇక్కడ అంతా తిరుగుతూ ఉన్నాయి, కానీ ఈ షాప్ దగ్గర మాత్రం ఒక్క కోతులు రావట్లేదు. నాలలో బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి ఇప్పుడు మహానందికి స్టార్ట్ అయ్యాం. 140 కిలోమీటర్స్ చూపించింది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేసి నాకు తెలిసి అరౌండ్ 12:30 అయిపోవచ్చు మన మహానంది రీచ్ అయ్యేసరికి. ఇవన్నీ పొగాకు చెట్లు, రోడ్డుకి 2 వైపులా. కానీ మన ముక్కు బ్రో ఏదో అంటున్నాడు, ఏంటి కానీ చెప్పులే. కాసేపు అయితే పిలిచేయాకు, నువ్వు పిలుస్తావా? రోజుకి ఎన్ని ప్యాకెట్లు? 4 తక్కువ లేని నిద్ర రాదు. మీ అమ్మ పంపిస్తామండి వీడియో. ఓకే బ్రో, నేను డైరెక్ట్ నిర్దోషిని. నా చేత డబ్బులు ఇచ్చి వీడియో చేస్తున్నాడు రాజన్న, ప్రమోషన్ చేసాం మోటార్ సంచారి. అమ్మ బాబోయ్. సారీ బాయ్. హైవేలో నుంచి డాక్టర్లోకి ఎంటర్ అయ్యాం. ఖమ్మం ఫారెస్ట్ రేంజ్ వర్షాలు లేక మొత్తం రైడ్ ఉంది, కానీ మాన్సూన్లో వస్తే మాత్రం ఫుల్ డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ. ఏదో బ్రిడ్జ్ ఉంది ఇంతకుముందు, ఇప్పుడు లేదు, పడిపోయింది. పడిపోయిందా మరి తీసేస్తారో తెలియదు, అసలు ఏంటో కూడా తెలియదు. రైల్వే ట్రాక్ అది, ఇంతకుముందు రైల్వే ట్రాక్ ఉండిందంట దాని మీద, ఇప్పుడు లేదు. సినిమా షూటింగ్స్కి మంచి స్పాట్. నేను తోలుతా. సో టైం 5:20 అయింది. వెనకాల చూసారు కదా గుజరాత్ డాబా. సో అక్కడే లంచ్ చేసేసాం. ఫుల్గా రోటీస్ ఇంకా పన్నీర్ కర్రీతో లాగి చేశాను అనమాట. లంచ్ తినేసా సెట్ అసలు. ఇంకా నైట్ డిన్నర్ కూడా స్కిప్. చాలా వర్త్. 15 మెంబర్స్కి కలిపి 2500 రూపీస్ అయింది బిల్. అండ్ ఇప్పుడు వెనకాల బస్సు వచ్చింది, చిన్న రౌండ్ వేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు బస్సులో నాకు చిన్న స్కిన్ చేస్తాను.
జరుగు 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 జరుగు. మా ఇంటికి నేను ఇంట్లో మా అమ్మకి చెప్పొచ్చు రాదన్న, ఇంటికి క్షేమంగా వస్తాను. జర్నీ చేస్తూ మమ్మీ, అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, ఆల్ 3 అమ్మాస్ హియర్. బ్లాగ్ టైం 6:50 అయింది. మైదుకూరు కడప మధ్యలో ఉన్నామన్నమాట, హైవే పక్కన. ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ కైండ్ ఆఫ్ ప్లేస్ కనిపించింది, జాగృతి ఫుడ్స్ అని చెప్పి. సో ఇక్కడ కాఫీ తాగుదామని చెప్పి ఆగాము. ఫోన్ కూడా కొంచెం సేపు అలా క్విక్ ఛార్జింగ్ పెడదామని చెప్పి వచ్చానమాట. ఈ అన్న నేను బ్లాగ్ చేస్తుంటే చిత్రంగా చూస్తూ ఒక సెటిల్ స్మైల్ ఇచ్చేసి ఇప్పుడు హాయ్ చెప్తున్నాడు. అన్న చైన్ బాగుందన్న, బావా అన్న చైన్ బాగుందని చెప్తున్నా. అందరం రౌండ్ టేబుల్ చేసి ఛాయ్ తాగుతున్నాం. ఇక్కడ లోపల అంబియన్స్ బాగుంది, మంచి పాత సైకిల్స్ని తీసుకొని దాంతో ఇట్లా టేబుల్స్ లాగా చేశారు. అండ్ కెరోసిన్ డ్రమ్స్ తీసుకొని చైర్స్